హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి ఆరెంజ్ మిల్క్ షేక్ చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. ఆరెంజ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తాగుతారు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆరెంజ్ మిల్క్ షేక్కి ముందుగా ఆరెంజ్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3 ఆరెంజ్ తీసుకున్నాను. 1 కప్పు ఐస్ క్యూబ్స్, 1 గ్లాసు పాలు తీసుకున్నాను. కొంచెం తేనె యూజ్ చేస్తున్నాను. తేనెకి బదులు షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ అన్ని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా మిడిల్లో కట్ చేసుకోవాలండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం గింజలన్నీ తీసేయాలి. మిడిల్లో కట్ చేయటం వలన గింజలు అనేటివి తొందరగా రిమూవ్ అవుతాయి. ఇలా మొత్తం తీసేసుకుందాం. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఆరెంజ్ అన్నీ వేసుకుందామండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఆరెంజ్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ఆరెంజ్ అనేటివి స్వీట్గా ఉన్నాయండి. 1 కప్పు ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నాను. పుల్లగా ఉంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తగినంత తేనె వేసుకుంటున్నాను. 4 స్పూన్ల తేనె వేసుకుంటున్నాను. తేనెకి బదులు మీరు షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. తేనె వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆరెంజ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. దీన్ని వడకట్టుకునే అవసరం లేదండి, ఇలాగే తాగేసేయచ్చు. ఇప్పుడు సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. చల్లగా ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కదా, అందరికీ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. Bye bye friends.